అండి, గుడ్ మార్నింగ్. సండే మార్నింగే అయితే లేచి ఫ్రెష్ అయిపోయాము. కూర్గ్ స్టార్ట్ అవుతున్నాం మైసూర్ నుండి. వంశీ చూడండి, నాకు హెల్ప్ చేయకుండా ఇది వీడియో వ్లాగ్ చేసుకుంటుంది అని అనుకుంటున్నాను మనసులో, బట్ బయటకైతే ఏం అనట్లేదు. అది నిజమేలేండి. హాయ్ చెప్పమని చెప్తున్నాను, బట్ సీరియస్గా సర్దేస్తున్నాడు. సర్లే ఎందుకు డిస్టర్బ్ చేయడం అని చెప్పి మా నవ్య దగ్గరికి అయితే నేను వెళ్ళాను. ఆవిడకైతే హైడ్ అయిపోతుంది ఎప్పుడు, అసలు అయితే ఎపీర్ అవ్వదు. మొత్తానికి మేమైతే కూర్గ్ మడికేరి స్టార్ట్ అయిపోయాము మైసూర్ నుండి. చూడండి, ఇవంతా మైసూర్ రోడ్స్ అయితే చాలా బాగుంటాయి. మైసూర్లో చాలా చల్లగా ఉంటుందండి క్లైమేట్ అయితే. అసలు డే టైం కూడా అసలు చాలా చల్లగా ఉంది. అసలు నైట్ అయితే ఎంత చల్లగా ఉంది. ఏసీ కూడా మేము లిటరల్లీ ఆన్ చేసుకోలేదు, ఫ్యాన్ కూడా ఆన్ చేసుకోలేదు, అంత చల్లగా ఉంది. చూస్తున్నారు కదా, ఇదంతా మైసూర్ ప్యాలెస్ రోడ్. మైసూర్లో ఇంకొక విషయం నాకు నచ్చింది ఏంటంటే, చాలా నీట్గా ఉన్నాయండి రోడ్స్. అది కూడా ఎక్కడ కూడా అసలు డస్ట్ కానీ ఏం వేస్ట్ పేపర్స్ కానీ అసలు ఏది లేదండి. క్లీన్లీనెస్ చాలా క్లీన్, అంటే చాలా క్లీన్గా ఉన్నాయి రోడ్స్ అన్నీ కూడా. కూర్గ్ నుండి రిటర్న్ అయ్యాక మైసూర్ అయితే ఇంకా డీప్గా బాగా చూద్దాము. ప్రెజెంట్ అయితే కూర్గ్ వెళ్ళి వచ్చేద్దాము. గరీబ్ రథ్ ఎక్స్ప్రెస్ అయితే యశ్వంత్పూర్ లాస్ట్ స్టాప్ వరకు రావాలి, బట్ యాక్చువల్గా మాకు బుకింగ్ అప్పుడే ఎల్హంకాలో చూపించింది. ఎల్హంకాకి చేసుకున్నాము. ఎల్హంకాలో అయితే దిగేసి మేము మా కజిన్ హెచ్ఎస్ఆర్ లేఅవుట్లో ఉంటుంది, అక్కడి వరకు క్యాబ్ అయితే బుక్ చేసుకొని అక్కడి నుంచి జూమ్ కార్ అయితే తీసుకున్నాము. మేము వెంటనే ఇంకా మైసూర్ అయితే స్టార్ట్ అయిపోయాము. మాకు మైసూర్ రీచ్ అయ్యేసరికి నైట్ 12:30 అయ్యింది. ఇంకా మిడ్ నైట్ మడికేరి ట్రావెల్ చేయలేక, మడికేరి ఈజ్ నథింగ్ బట్ కూర్గ్. మిడ్ నైట్ ఇంకా ఆ టైంలో కూర్గ్ ట్రావెల్ చేసి రిస్క్ తీసుకోలేక మేమైతే మైసూర్లోనే నైట్ స్టే చేయడం జరిగింది. ఇప్పుడు మార్నింగ్ అసలు యాక్చువల్గా మేము అరౌండ్ 5:30 to 6 మధ్యలో స్టార్ట్ అవుదాం అనుకున్నాం కూర్గ్, బట్ మాకు ఫుల్ ఇంకా నిద్ర పట్టేసింది. మాకే తెలియలేదు, అసలు లేవలేదు. మేమైతే లేవడం 6:30కి లేచాము. ఇప్పుడు స్టార్ట్ అయ్యేసరికి 7:30 అయింది. నౌ వీఆర్ ఆన్ ద వే టు కూర్గ్. మొత్తం అంతా కవర్ చేసి వ్లాగ్లో మీకు చూపిస్తాను, స్కిప్ చేయకుండా చూడండి. లెట్స్ గో. నువ్వే మాయ చేసావు గాని ఓ మనసా చెప్పమ్మా నిజాన్ని, క్షణం మాగనంటోంది ఓని మరీ చిలిపి వయసు బాని. అయ్యా అయ్యా రే అయ్యా రే అయ్యా. బావా భయపడుతున్నావా? విను, ఎంజాయ్ చేయి కొంతసేపు. నువ్వు మహేష్ బాబు, నేను భూమిక. అలా లేకపోయినా అలా ఫీల్ అవుదామే కొంతసేపు. అయ్యా అయ్యా రే అయ్యా రే అయ్యా, చిందులేస్తున్నాయి సవడి, సయ్య సయ్యా రే సయ్యా రే సయ్యా. నెక్స్ట్ లిరిక్స్ ఏంటో మర్చిపోయాను. కొంచెం మా వ్యూయర్స్ కి వినిపించేలా కొంచెం గట్టిగా మాట్లాడు బావా, ఒక్కసారైనా. నేను వెళ్ళి 8 years అయిపోయింది. నువ్వు కూర్కెళ్ళి 8 years అయిపోయింది. సర్లే, ఆ 8 years ముందు 2016లో కూర్గ్ వెళ్ళావు కదా, అప్పుడు నువ్వు ఏ ప్లేసెస్ కవర్ చేసావు, అప్పుడు ఎలా అనిపించింది చెప్పు. వ్యూ పాయింట్ అంటే గుర్తులేదా ఎగ్జాక్ట్ గా? మడికేరి దగ్గర వ్యూ పాయింట్ ఉంటుంది, బాగుంటుంది. ఓకే, ఇంకా అప్పుడు ఫ్రెండ్స్ తో వెళ్ళిన ఫీలింగ్ బాగుందా, ఇప్పుడు వైఫ్ తో వెళ్ళిన ఫీలింగ్ బాగుందా? సర్లే, నీకు ఫ్రెండ్స్ తో వెళ్ళిన ఫీలింగ్ బాగుంది అంటే మనసులో ఉంచుకో. అట్లీస్ట్ బయటకు మాత్రం వైఫ్ తోనే అని చెప్పు, ఓకేనా? ఓకే.
చాలా బాగుంది. ఏయ్ ఇందాకైతే పాట విన్నారు కదండి, భయపడకండి పాట అయితే విని. నాకు ఒక హ్యాబిట్ ఉందండి, క్లైమేట్ ఏదైనా బాగుంటే కూల్గా ఉన్నప్పుడు నాలో నేను ఏదో పాటలు పాడేసుకుంటాను. అదే నాకు ఒక సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అంతే. లిరిక్స్ ఏమైనా తప్పుగా పాడినా, పాట మీకు నచ్చకపోయినా నన్ను అయితే క్షమించండి. ఎస్పెషల్గా మహేష్ బాబు ఫ్యాన్స్ అయితే నన్ను క్షమించండి ప్లీజ్. అండ్ నెక్స్ట్ ఇంకో డైలాగ్ అయితే వేసాను, మా బావ మహేష్ బాబు, నేను భూమిక అని సరదాగా. ఆ డైలాగ్ వినైతే అస్సలు భయపడకండి. మహేష్ బాబు ఈ డైలాగ్ విన్నా, భూమిక ఈ డైలాగ్ విన్నా పాపం డైజెస్ట్ చేసుకోలేరు. నాకు తెలుసు ఆ విషయం. మేము అలా ఉన్నాంలేండి, జస్ట్ ఏదో క్యాజువల్గా అన్నాను. అది కూడా టేక్ ఇట్ ఈజీగా తీసుకోండి. సర్లేండి, కొంతసేపు ఒక్కడు సినిమా గురించి అయితే పక్కన పెడితే, ఇప్పుడైతే మనం కూర్ మడికిరికి ఆన్ ద వేలో ఉన్నాం కదా. మీ టైటిల్లో చూసినట్టు ఏదో అనుకుంటే ఇంకేదో అయింది అని అయితే ఎందుకు పెట్టాను నేను తెలుసా? చెప్తాను వినండి. మేమైతే గ్లాస్ బ్రిడ్జ్కి స్టార్ట్ అయ్యాము. కూర్గ్ మడికిరిలో గ్లాస్ బ్రిడ్జ్ ఉంటుంది, దానికైతే స్టార్ట్ అయ్యాము. చాలా ఎక్స్పెక్టేషన్స్, హోప్ పెట్టుకొని అయితే వెళ్ళాము. గ్లాస్ బ్రిడ్జ్ హైట్లో ఉంటుంది కదా, మంచి వాక్ చేసి మంచిగా షో చేసి మంచిగా ఎంజాయ్ చేసి ఇంకా వాట్ ఎవర్ చాలా హోప్స్ అయితే పెట్టేసుకున్నాము. బట్ వర్షంకు అయితే కొంచెం పడడం వల్ల గ్లాస్ బ్రిడ్జ్ అలవెన్స్ లేదన్నారు. పెట్టుకున్న హోప్స్ అన్నీ తుస్ అనిపోయాయి గ్లాస్ బ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళాక. కూర్గ్ మడికేరిలో నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే స్పైసెస్ ఎక్కువ అమ్ముతున్నారండి. నెక్స్ట్ బర్డ్ నెస్ట్లు ఉన్నాయి కదా, అవి కూడా ఎక్కువ అమ్ముతున్నారు. నెక్స్ట్ హోమ్ మేడ్ వైన్ ఉంటుంది, హోమ్ మేడ్ వైన్ కూడా చాలా ఎక్కువ అయితే నేను చూసాను అక్కడ. హోమ్ మేడ్ వైనే కదా ట్రై చేద్దాం అనుకున్నాను, బట్ ట్రై చేయనివ్వలేదు నాతో వచ్చిన వాళ్ళు అయితే. సరదాగా అన్నానండి, వాటి జోలికి వెళ్ళాంలే కానీ మేము. ఇంకో బెస్ట్ థింగ్ ఏంటంటే నాకు నచ్చింది, కూర్గ్లో కాటేజెస్ అయితే ఎక్సలెంట్ ఉన్నాయండి. హౌసెస్ కానీ కాటేజెస్ కానీ సూపర్ ఉన్నాయి. నాకు చాలా అయితే చాలా నచ్చాయి. మీరు అబ్జర్వ్ చేశారో లేదో, నేను క్యాప్చర్ చేసిన వీడియోలో చాలా అయితే చాలా బాగున్నాయి. హౌసెస్ కానీ కాటేజెస్ కానీ రోడ్స్ కానీ వాట్ ఎవర్, ఆల్ లుక్స్ లైక్ వెరీ బ్యూటిఫుల్. ఇంకా కొన్ని వ్యూస్ అయితే నేను క్యాప్చర్ చేయలేకపోయాను కానీ లైవ్లో చాలా బాగున్నాయి. చూడండి, గ్లాస్ బ్రిడ్జ్కి అయితే వచ్చేసాము. చాలా ఆశతో వచ్చాము. మీకు చెప్పాను కదా ఏమైందో, ఎంత ఆశతో వచ్చినా కూడా. చూసారు కదా, స్పైసెస్ అండ్ వైన్ షాప్స్ ఎక్కువ ఉంటాయని, ఆ షాప్ కూడా అదే. చూడండి, కార్ అయితే పార్కింగ్ చేస్తాం గ్లాస్ బ్రిడ్జ్ దగ్గర. గ్లాస్ బ్రిడ్జ్ దగ్గరికి ఎంత బేగా వెళ్ళిపోవాలనే ఎగ్జైట్మెంట్తో. చూడండి, నేను కార్ అయితే దిగి ఇంకా ఎక్స్ట్రా చేస్తానంటే గ్లాస్ బ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళిపోతున్నానని చెప్పి. Let's go to Glass Bridge. Stop it. Come on. Come. Navya, are you hiding or what? Wow, it's beautiful. Navya, don't hide. Navya is hiding. Hi, Chuppa Baba. Hi. Hey, Pakodi. అంత ఎక్స్ట్రా చేసి అయితే గ్లాస్ బ్రిడ్జ్ గేట్ దగ్గరికి వెళ్ళాము. వెళ్ళగానే వాడు చెప్పాడు,
రెయిన్ పడింది కదండి, ఎలా చేయము గ్లాస్ బ్రిడ్జ్కి అయితే ఇప్పుడు అని చెప్పి మొత్తం హోప్స్ అన్నీ పోయాయి. బ్యాక్కి వచ్చేసాము మళ్ళీ. ఇంకా ఇప్పుడైతే అబ్బి ఫాల్స్కి స్టార్ట్ అవుతున్నాము. ఆ వ్లాగ్ అంతా మీకు నెక్స్ట్ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. సో మరిన్ని అప్డేట్స్ తెలుసుకోవాలి, నా వీడియోస్ ప్రతిదీ మీకు నోటిఫికేషన్ రావాలంటే ఇప్పుడే బెల్ ఐకాన్ క్లిక్ చేసి జుషి మెమరీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.